చిత్రమైన చెట్టు చందమామ కథ. ఒకానొకప్పుడు ఉజ్జయిని నగరానికి రూపచంద్రుడు ప్రభువుగా ఉండేవాడు. ఆయనకు పాపం కన్ను కాలు కూడా లేకపోవడం చేత కూర్చున్న చోటు నుంచి కదలలేకపోయేవాడు. పైగా లోకంలో మంచి చెడ్డలు చూచి ఆనందించడానికి అవకాశమేమీ లేకపోయింది. ఇందుకు రాజు విరక్తి భావంతో నేను ఒక మహాపాపిని అనుకుంటూ నిస్పృహ చెంది ఊరుకున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున నగరంలో ఒక చిత్రమైన వదంతి పుట్టింది. అది ఏమిటంటే, కోట బురుజు మీద రావి చెట్టు గాలి వీచినప్పుడల్లా ధ్వని చేస్తున్నదని, ఆ ధ్వని మనిషి మాట్లాడినట్టే ఉన్నదని. ఈ వార్త తెలియగానే రాజు మంత్రికి కొబ్బరింపి తనకు ఆ చెట్టు కింద మకాము ఏర్పాటు చేయించమన్నాడు. ఈ చెట్టు మాట్లాడటమేమిటో చిత్రం తెలుసుకోవాలని అక్కడనే కనిపెట్టుకుని కూర్చున్నాడు రాజు. ఒక రాత్రివేళ గాలి వీచి ఎంతో కాలం నుంచి ఎరిగి ఉన్న ఒక స్నేహితుడు పలకరించినట్లుగా రూపచంద్రుని చెవిలో ఎవరో ఈ మాటలు చెప్పారు. ఓయి రాజా, నేను అగ్నిశర్మ అనే బ్రాహ్మణ్ణి. మహాపాపాలు చేసినందువల్ల నాకు ఈ చెట్టును ఆశ్రయించవలసిన గతి పట్టింది. ఇప్పుడైనా పుణ్యకార్యాలు చేయదలిచినానంటే ఈ పాపాలు హరించిపోయి మామూలు జన్మ వస్తుంది. కనుక ఎన్ని కష్టాలైనా భరించి నీ శరీర బాధలు పోగొట్టదలిచాను. ఇందుకు నేను మానవ రూపం దాల్చి కొంత ధనం చేతపట్టుకోవాలి. నా ప్రయాణానికి అవసరమైన సదుపాయాలు అమర్చితివంటే బయలుదేరిపోయి నీకు నయం చేయడానికి తగిన దివ్య ఔషధం వెతికి తెస్తా. నా మాటల మీద నీకు నమ్మకముంటే ధనం తెప్పించి ఈ చెట్టు త్వరలో పెట్టించు. ఈ మాటలు వినగానే రూపచంద్రుడు, నిజంగా నా బాధలు పోగొట్టగలవాడికి ధనమే కాదు రాజ్యమంతా ఇచ్చివేదును అని మనసులో అనుకుని కొల్లలుగా ధనం తెప్పించి ఆ చెట్టు త్వరలో పెట్టించాడు. అప్పటి నుంచి రాజుకి ఆ చెట్టు ధ్వని చేయటం వినబడలేదు. దీనికి కారణం చెట్టు త్వరలోని ధనం తీసుకుని అగ్నిశర్మ బయలుదేరాడన్నమాట. అతను పోయి ఒక ఊరు ప్రవేశించేసరికి ఒకచోట స్త్రీ కళేబరం చుట్టూ అనేక మంది గుమిగూడి ఉన్నారు. అక్కడనే ఒక అందమైన యువకుణ్ణి అలంకరిస్తూ మరికొంతమంది కూడి ఉన్నారు. ఈ హడావుడంతా ఏమిటి అంటూ అగ్నిశర్మ అక్కడ పెద్దలను అడిగేసరికి వాళ్ళు, అయ్యా, ఆ చనిపోయిన స్త్రీ ఈ యువకుని భార్య పోతే భర్త ఆమెతో పాటు సహగమనం చెయ్యాలి. ఇది మా దేశాచారం. అందుకనే అతన్ని ముస్తాబు చేస్తున్నాము అన్నారు. వాళ్ల మాటలకు శర్మ ఉగ్రుడే, ఏడ్చినట్టే ఉంది మీ ఆచారము మీరును. ఇది చాలా దురంతం. దీనిని ఏ శాస్త్రమూ ఒప్పదు. భార్య పోతే మగవాడు మళ్లీ పెళ్లి చేసుకుని సుఖంగా సంసారం చేసుకోవచ్చునే. ప్రతి దేశంలోనూ తెలుగు మంత్రులందరూ ఇదే పని చేస్తున్నారు అని బోధించేసరికి వాళ్లు తమ అజ్ఞానానికి సిగ్గుపడి కళ్ళు తెరిచారు. శర్మ వెళ్ళి మరొక పట్టణం చేరుకున్నాడు. అదేమో కాని అక్కడ ప్రజలందరూ బెంగతో భయంతో విచారగ్రస్తులై ముఖాలు దించుకుని ఉన్నారు. కారణం ఏమిటి అంటే ఒక్కరూ బదులు చెప్పలేదు. చివరకు శర్మ ఒక వృద్ధుడిని పట్టువిడవకడిగేసరికి, అబ్బాయి, 10 రోజులాయే భయంకరమైన వింత జంతువు ఒకటి వచ్చి గ్రామస్తులను కబళించుకుపోతున్నది. దానికి 8 కాళ్ళు 8 చేతులును, ఏనుగు తల కంటే పెద్ద తలకాయ, తలపైన 2 వాడి కొమ్ములు, ఒకటే కన్ను. అది నుదుటి మధ్య ఉంటుంది. ఈ జంతువు నోరు తెరిచి మంటలు కక్కుతుంది. అనేటంతలోనూ ముసలు కొడుతూ పెద్ద జుంకారం వినిపించేటప్పటికి ఎక్కడి వాళ్ళు అక్కడనే పారిపోజొచ్చారు. వెంటనే అగ్నిశర్మ, ఓయి అబ్బాయిలు, ఆగండి, చెప్పును పోయి ఒక నిలువుట అద్దం సంపాదించుకురండి అన్నాడు. అలానే వారు ఎక్కడనో ఒక పెద్ద అద్దం తీసుకురాగా దానిని ఆ జంతువు వచ్చే దారిలో ఒక రాతికి గట్టిగా అమర్చి బిగించాడు. మరికొంచెం సేపటికల్లా రైమంటూ ఆ వింత జంతువు వచ్చేసి కొంతమందిని చంపివేసింది. తిరిగిపోబోతుండగా దానికి అద్దం కనబడింది. తన వంటిదే మరి ఒక జంతువు తనకు పోటీగా వచ్చిందనుకుని అద్దంలో కనబడే ప్రతిబింబం మీదకి ఎగబడింది. దెబ్బతో అద్దం పిప్పి అయిపోయింది. అయినా ఆ జంతువు ఆవేశంతో అలా అద్దాన్ని ఢీకుంటూనే ఉండేటప్పటికీ గాజు పెంకులన్నీ దాని ఒంటి నిండా గుచ్చుకుని నెత్తురు మండలమైంది. ఆ అదునులో గ్రామస్తులు దాన్ని పొడిచి ఎలా అయితేనేం ఆ దుష్ట జంతువును హతమార్చారు. ఈ విధంగా అగ్నిశర్మ ధర్మమా అని ఆ నగరం మొత్తానికే గొప్ప అరిష్టం తప్పింది. అప్పుడు ఆ పట్నవాసులు శర్మను వారి ఊరిలో ఉండిపోమని బ్రతిమలాడారు. కాని అతను నేనొక గొప్ప రాజకార్యం మీద బయలుదేరాను కనుక క్షణమైనా నిలవటానికి వీల్లేదు అంటూ వివరాలన్నీ చెప్పేసరికి వారు, ఇక్కడికి 4 ఆమడల దూరంలో జీవనవనం అనే ఒక వనం ఉంది. అందులో యక్షులు గంధర్వులు విహరిస్తూ ఉంటారు. వారికి దయ పుట్టిందంటే దివ్యమైనటువంటి ఔషధములు ఇవ్వగలరు. అవి సేవించిన వాళ్లకు శరీర బాధలు ఏమీ ఉండవు అని చెప్తూ అతనికి జయం కలగాలని దేవుణ్ణి 1000 విధాలు వేడుకున్నారు.
అగ్నిశర్మ వారికి కృతజ్ఞత తెలుపుతూ మళ్లీ బయలుదేరి ఈశాన్య దిక్కున 4 ఆమడలు వెళ్ళగా రమణీయమైన రకరకాల వృక్షాలు తుప్పలు కనబడినాయి. అక్కడ దారి కనబడక తుప్పలు ఛేదించుకుని దారి చేసుకుపోవలసి వచ్చింది. ఆ అరణ్యం పోను దట్టమై పులులు, తోడేళ్లు, ఎలుగులు మొదలైన వన్యమృగాలు ఎదురుపడినాయి. వేల కొద్దీ, లక్షల కొద్దీ తేళ్లు, పాములు అడుగడుక్కి అడ్డు తగులుతూ వచ్చినాయి. వేటికి లెక్క చేయక అగ్నిశర్మ సాహసంతో ముందుకు సాగిపోయాడు. కొంత దూరంలో అతి ఆకర్షణీయమైనటువంటి ఒక ఉద్యానవనం కనిపించింది. అందులో నుంచి పువ్వులన్నీ హాయి కొలిపే సుగంధాలను విరజమ్ముతున్నాయి. అగ్నిశర్మ ఆ సౌందర్యానికి తన్మయుడై అలానే కూర్చుండిపోయాడు. ఇంతలో చీకటి పడింది. చీకటి పడిన కొద్దీ ఆ అరణ్యము, ఉద్యానవనము వింత కాంతులతో మిరిసిపోసాగినాయి. ఆ చెట్ల ఆకుల్లోనూ పువ్వుల్లోనూ ఏదో అపూర్వమైన శక్తి ఉన్నట్లు శర్మ గ్రహించాడు. ఎందువల్లనంటే ఆ గాలి తగలగానే అతనికి మార్గాయాసం తీరిపోయి జీవము పూరించింది. పైగా అక్కడ ఎంతసేపున్నా ఆకలి దప్పుల బాధ లేకపోయింది. అర్ధరాత్రి అయ్యేటప్పటికి వెనుక పక్క నుంచి ఎవరు నీవు, ఇక్కడికెందుకు వచ్చావు అంటూ ప్రశ్నలు వినిపించినాయి. అగ్నిశర్మ వెనుతిరిగి చూడగా 10 మంది గంధర్వులు కనబడ్డారు. ధైర్యంతో నిలబడి వారికి తన కథంతా వినిపించాడు శర్మ. ఇది దేవతలు విహరించే జీవనం అని తెలీదా? మా ఆజ్ఞ లేకుండా ఇక్కడ కాలు పెట్టినందుకు నిన్ను శిక్షించాలి అంటూ వారు అతనిని తాళ్లతో బంధించబోయారు. అతన్ని వాళ్ళు బాధిస్తూ ఉండగా మరి ఒక గంధర్వుడు వచ్చి ఈ గలాబా ఏమిటి అని అడుగుతూ అగ్నిశర్మ వైపు పరికించి చూశాడు. చూస్తూనే ఆ కొత్తగా వచ్చిన గంధర్వుడు శర్మను ప్రేమతో చేరదీసుకుని ఓయి నీవేనటయ్యా శర్మ మహానుభావా అని ఎంతగానో ఆదరించాడు. తక్కిన గంధర్వులు నివ్వెరపోయి నీకు మానవునితో స్నేహం ఎట్లా కలిసింది అని అడిగేసరికి ఒకప్పుడు నేను శాపవశం చేత భూలోకమందు సర్పరూపంలో పుట్టవలసి వచ్చింది. ఆ రూపంలో నన్ను ఒక శత్రువు చంపబోగా ఆ దారిన వస్తున్న ఈ శర్మ నన్ను శత్రువు బారి నుండి రక్షించి పుణ్యం కట్టుకున్నాడు. ఇతని ఉపకారం వల్లనే నాకు శాప విముక్తి కలిగింది అని చెప్పగా వారందరూ అగ్నిశర్మకు బ్రహ్మరథం పట్టారు. శర్మ తన వచ్చిన పని చెప్పగానే ఆ గంధర్వ కుమారుడు అగ్నిశర్మను ప్రేమతో ఆదరించి ఆకులతో తయారైన ఒక దొప్ప తెచ్చి ఇచ్చి తెల్లవారుగట్ట పువ్వుల మీద నుంచి రాలే మంచు బిందువులను పోగు చేయమన్నాడు. శర్మ అలానే చేసి మంచుబొట్లు తీసుకురాగా శర్మ ఈ మా జీవనంలోని మంచుబొట్లు మంచి మనసు గల ఎవరు సేవించినా సమస్తమైన శరీర బాధలు క్షణంలో నయమైపోతాయి. ఎవరికైనా పనిచేస్తాయి కాని కృతజ్ఞులకు మాట తప్పిన వారికి మాత్రం పనిచేయవు సుమా అన్నాడు. సంతోషంతో శర్మ ఉజ్జయినికి చేరుకుని రూపచంద్రునికి కొన్ని మంచుబొట్లు ఇచ్చాడు. వాటి మహిమ వల్ల తక్షణమే రాజుకి కన్ను కాలు వచ్చి మళ్లీ జన్మ ఎత్తినట్లుగా సంతోషించి హాయిగా ఉన్నాడు. అప్పుడు శర్మ రాజా నా బహుమతి మాట ఏమిటి అనేసరికి రూపచంద్రుడు ఏమీ ఎరుగని వానిలాగా దిక్కులు చూడనారంభించాడు. అప్పుడు అగ్నిశర్మ ఓయి రాజా ధనమే కాదు రాజ్యమంతా ఇచ్చివేద్దును అని నీవు మనసులో అనుకోలేదా? మనసులో మాట కనిపెట్టగలవాళ్లు లేరనుకున్నావు కోబోలు. ఏమైతేనేమి నీకోసం అనేక కష్టాలు పడి ఈ మంచు బిందువులు తెచ్చి నిన్ను బాగుచేశాను. కాని బాగుపడే యోగ్యత నీలో లేనప్పుడు నేనేం చేసేది? ఇంతటితో నాకు శాప విముక్తి అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. మరి కనబడలేదు. మాట తప్పినందువల్ల రాజు మళ్లీ యథాస్థితికి వచ్చేసి ఎప్పటిలాగా బాధపడచొచ్చాడు. శర్మ వెళ్ళిపోయినప్పటి నుంచి కోట బురుజు మీద ఉండే రావి చెట్టు మళ్లీ ఎన్నడూ మాట్లాడినట్లు మాత్రం ప్రజలు చెప్పుకోలేదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.